అందరికీ నమస్తే అండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. ఒక వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, ప్రభావం పెరుగుతోంది. క్షిపణులు, డ్రోన్లతో మొదలైంది, యుద్ధ విమానాల వరకు వెళ్ళింది. సాధారణ పౌరులను కూడా చంపుకుంటున్నాయి రెండు దేశాలు కూడా. ఇందులో ఎక్కువగా నష్టపోతున్నది ఇరాన్ మాత్రమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఒక ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది కాబట్టి అది పాక్షికంగా దెబ్బతిని అక్కడక్కడ ఇజ్రాయెల్ కూడా దెబ్బతింటోంది, నష్టపోతుంది. కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది ఇరాన్ మీద. మరోవైపు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్టు పూర్తిగా ఉంది. దాదాపుగా యుద్ధంలో ఆల్మోస్ట్ పట్టు సాధించాము అని అమెరికా భావిస్తోంది. ఈ టైంలో ఇరాన్కి పట్టు వదిలితే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మనకు దొరకరు, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసుకుంటారు, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఇంకా ఫ్యూచర్ కష్టమే అని. సో ఈ టైంలో అసలు ఇరాన్ను వదిలిపెట్టకూడదు, కంప్లీట్గా కంట్రోల్లోకి తెచ్చేసుకోవాలి అనే ఆలోచనలో ఉందన్నమాట. దాని గురించే ఈ అమెరికాకి సంబంధించిన ఇన్నాళ్ళు కేవలం ఆర్థిక సాయము, సైనిక బలగాలు మాత్రమే వదిలిన అమెరికా ఇప్పుడు అవసరమైన ఆయుధాలు కూడా పంపిస్తోంది. ఇరాన్లో కొన్ని ప్రాంతాలను పూర్తిగా మోహరించి కంట్రోల్లోకి తెచ్చుకునేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఇరాన్కి ఉన్న ఏకైక అంశం, వాళ్ళకున్న ఏకైక బలం, వాళ్ళకున్న ఏకైక ఆయుధం ఏమిటంటే హార్మోజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా 20 నుంచి 25% ఈ జల మార్గం ద్వారానే జరుగుతోంది. అంటే అరేబియా సముద్రంలోని ఒమన్ ఏరియాలో మస్కాన్ దగ్గర ఒక ద్వీపకల్పం ఉంటుందన్నమాట. ఆ ద్వీపకల్పానికి అండ్ ఈ ఇరాన్కి మధ్య ఒక చిన్న 33 కిలోమీటర్ల పరిధిలో ఒక నదీ పాయ ఉంటుంది. ఇది పూర్తిగా ఇరాన్ మీదుగా వెళ్తుందన్నమాట. సో దీని గుండా సుమారుగా రోజుకి 300 భారీ నౌకలు వెళ్తాయి. సుమారుగా 3000 పీపాల చమురు దీని నుంచి వెళ్తుంది. అంటే పచ్చిగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, 3000 పీపాల చమురు వెళ్తుంది. దీనిలో భారీ నౌకలు కూడా వెళ్తాయి. సో అంటే మన దేశం ఇప్పుడు ఇండియా లాంటి దేశం ఇరాన్తో డైరెక్ట్గా చమురు లావాదేవీలు ఏమీ లేవు. ఒకప్పుడు ఉండేది 10 ఏళ్ల కిందట, ఇప్పుడు లేదు. ఇప్పుడు మన దేశం ఇరాక్ నుంచో, కువైట్ నుంచో, సౌదీ అరేబియా నుంచో, యూఏఈ నుంచో, లేదంటే రష్యా నుంచో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చమురు, క్రూడ్ ఆయిల్ని. కానీ ఆ దేశాలకు ఈ క్రూడ్ ఆయిల్ రావాలి అంటే ఈ జలమార్గమే కీలకం. ఈ జలమార్గాన్ని కనుక ఇరాన్ మూసేస్తే ఆ దేశాల ఎవరికి కూడా చమురు వెళ్ళదు, రవాణా ఆగిపోద్ది. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. ఎక్కువగా దెబ్బతినేది ఇండియా కూడా. ఆర్థిక పరిస్థితి అతలకుతలమవుద్ది, ద్రవ్యోల్బణం పెరుగుద్ది, దాంతోపాటు రూపాయి మారకం విలువ పెరుగుద్ది. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇంకాస్త క్షీణిస్తుంది అన్నమాట. సో దాంతో మన ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుద్ది. సో ఎక్కువగా మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మనతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద వాడుతున్న చమురులో 20 నుంచి 25% ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు ఏ దేశానికి లొంగడం లేదు. సో ఈ ప్రభావం రాబోయే వారం రోజులు, 10 రోజుల్లో ఎటువైపు మలుపులు తిరగబోతోంది అనేది చూడాలి. ప్రస్తుతానికైతే 2 దేశాల మీద ప్రపంచ దేశాలు అన్నీ ఒత్తిడి ఉంది. G7 దేశాలు, ఇండియా, రష్యా అండ్ పెద్ద దేశాలన్నీ కూడా ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. మీరు మాట్లాడుకోండి, దౌత్యపరంగా పరిష్కరించుకోండి అని. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ మీద యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి, నేరుగా అమెరికా అంటే ఇరాన్తో డైరెక్ట్ యుద్ధం చేయడానికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. అదే జరిగితే మాత్రం, యుద్ధం తీవ్రమైతే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ఆప్షన్ హార్మోజ్ జల మార్గాన్ని మూసేయడం. అదే జరిగితే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఫ్యూచర్లో మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే దీని అంతట్లో ఒక కొసమెరుపు ఏంటంటే, మనకి కావాల్సిన చమురు నిల్వలు రాబోయే కొన్నేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి అంటున్నారు. అది ఏది కూడా అఫీషియల్గా చెప్పరు. ఇటువంటి లెక్కలేవి కూడా అఫీషియల్గా ప్రకటించరు అనమాట. మనకు కావాల్సిన ఆహార నిల్వలు ఎన్ని ఏళ్ళకి సరిపడా ఉన్నాయి, చమురు నిల్వలు ఎన్ని ఏళ్ళకి సరిపడా ఉన్నాయి అనేది అఫీషియల్గా చెప్పరు. కానీ కొన్నాళ్ళ పాటు ధీమాగానే ఉండొచ్చు. పైగా ఈ మధ్య ఒక వార్త ఒకటి వచ్చింది, అండమాన్లో ఒక భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయి అని. దాదాపుగా $40 ట్రిలియన్ విలువైన చమురు నిక్షేపాలు ఉన్నాయని ఒక వార్త వచ్చింది. అది నిజమో కాదో ధృవీకరించలేదు, దాన్ని కూడా చూస్తున్నారన్నమాట. అదే నిజమైతే మనమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తామంట మన అవసరాలు తీరగా. ప్రస్తుతానికి మనం
సంవత్సరానికి సుమారుగా 230 నుంచి 240 మిలియన్ టన్నుల చమురును ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఫ్యూచర్లో మనమే ఎక్స్పోర్ట్ చేస్తామంట ఒకవేళ అండమాన్లో ఉన్న నిక్షేపాలు నిజమైతే. అది సోషల్ మీడియా వార్త మాత్రమే. సరే, ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇరాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి 20 నుంచి 25% వాళ్ళు కనుక అది మూసేస్తే ఇబ్బందులు తప్పవు.